కొద్దిగా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? సార్ ఈవెంట్ సక్సెస్ కోసమే పొద్దున్న నుంచి పనిచేసిన పిల్లోడు సార్. ఎల్ఈడీస్ పెట్టినాం సార్, మా స్క్రీన్స్ పెట్టాం ఇక్కడ. దానికోసం వైరింగ్ టచ్ చేసి వైర్ షాక్ కొట్టి చనిపోయినాడు సార్. ఎట్లా చనిపోయినాడు అంటే 10 minutes బిఫోర్ వచ్చింటే బతికేవాడు సార్. ఎందుకు అట్లా అయిందంటే అంబులెన్స్ లేదు సార్ మేము పిలుచుకెళ్ళడానికి. మా వెహికల్స్ కూడా బయట పెట్టించారు సార్. విత్ ఇన్ 10 minutes అంబులెన్స్. ఇంత ఈవెంట్ ఇన్ని క్రోర్స్ లో చేస్తున్నారు కదా, ఈవెంట్ ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, అట్లీస్ట్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఉండాలి కదా. ఏ సౌకర్యము లేదు. వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు. ఎంతమంది దీన్ని చేయకూడదని చేశారు. మీరు కూడా చూసారు కదా మీడియాలో, ఎంతమంది ఈవెంట్ జరగకూడదు గొడవ జరిగింది కదా. మొత్తం ఈవెంట్ చేయకూడదు కేవలం డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రాణం పోయింది, మాకు న్యాయం చేయలేదు. 2.5 hours అయింది సార్ మేము బాడీ పెట్టుకొని కూర్చొని. వాళ్ళు ఇంతవరకు మాకు రెస్పాండ్ కాలేదు, మాకు ఏ రకమైన న్యాయం చేయలేదు సార్. మా మామ కొడుకు సార్, ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి మా దగ్గరే కాల్ తీసేసారు. వాళ్ళు ఏ రకమైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఇంతవరకు రాలేదు వాళ్ళు ఎవరు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వెయిట్ చేయండి అంటున్నారు. ఏం న్యాయం చేస్తారు మీరే చేయండి. వాళ్ళు పేద పరిస్థితులు ఉన్నారు సార్, పేదోళ్ళు సార్. వాళ్ళు కూలి పనికి వచ్చిన పిల్లోడు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. షౌకత్ అలీ, షహనాజ్. కార్లో ఉండదా నువ్వు తీసుకున్నా? ఈ కార్లో అడుగు ఏం శివ మళ్ళీ ఇస్తారా విజువల్? శివ ఆయన విజువల్ మీకు ఇంపార్టెంట్ కదా. ఇదేది నా పెంట ఈవెంట్ కాదు, చనిపోయినాడు. దానికి కనీసం వాళ్ళు రెస్పాండ్ లెఫ్ట్ చేస్తే అయిపోయేదానికి ఏది పేసి మన